పులిహోరకి ఇలా పులుగ్గా వండుకోవాలి. అన్నం వండేసాను, కేజీన్నర బియ్యం, సాల్ట్, పచ్చిది కొంచెం నూనె వేసాను, శనగ నూనె. ఇలా కలుపుకోవాలి. పులుసు వేసి కూడా కలుపుతాను. వచ్చి తాలింపు పెడుతున్నాను, చూపిస్తాను. తాలింపు 100 గ్రాముల శనక్కాయ పప్పులు, బాగా ఎర్రగా వేయించాలి. పప్పులు వేగినవి, ఆవాలు వేసేస్తున్నాను, ఎండుమిరకాయలు, తాలింపు పట్టిద్దండి. 200 గ్రాముల దాకా నూనె, ఆయిల్, పచ్చిమిరకాయలు, కరివేపాకు. ఇవన్నీ ఇలా వేగినాక రైస్లో ట్రాన్స్ఫర్ చేయకండి. వేగినవి ఇది ట్రాన్స్ఫర్ చేసాను. ఇదిగో చింతపండు వేసి కలుపుకోవడమే. కేజీన్నర బియ్యం కదా, 200 పైన పట్టింది చింతపండు. ఇంకండి మన పులిహోర కలిపేసాను. పచ్చిమిరకాయలు కూడా 100 గ్రాముల దాకా పడతాయి. ఎండుమిరకాయలు 10 తాలింపులోకి, పులుసులోకి 4 వేసి సరిపెట్టుకోవటం.